నమస్తే అండి. ఈరోజు మనం అన్‌కనెక్టెడ్ ఈఆర్‌వి ఎలా తీయాలి? డిఫెక్టివ్ పిఆర్స్‌ని ఎలా ప్లాంట్‌కి పంపియాలి అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాము. ఏం లేదండి, సింపుల్ అండ్ సింపుల్‌గా చెప్తాను. మనం ప్రెజెంట్‌లీ మనకు పిఆర్స్‌ది కోడ్ కావాలి అని అనుకుంటే మనం స్టాక్‌లోకెళ్ళాలి. స్టాక్‌లోకెళ్ళండి. స్టాక్‌లోకెళ్ళేసి మనం రెగ్యులేటర్స్ దగ్గరికెళ్ళండి. రెగ్యులేటర్స్ దగ్గరికెళ్ళాక మనకు దాని రెగ్యులేటర్స్‌ది కోడ్ అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి. ఈడ కోడ్ ఉంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు పిఆర్‌టి పార్ట్ అనే దగ్గర ఇక్కడ 0838911014 ఈ నెంబర్‌ని మనం రాసి పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఈ నెంబరే మనకు యూజ్ అవుతుందండి. ఇప్పుడు డైరెక్ట్ హోమ్‌లోకెళ్ళండి. హోమ్‌లోకెళ్ళేసి ఇప్పుడు స్టాక్‌లో ఈ కోడ్ రాసుకున్నాము. ఇప్పుడు హోమ్‌లోకి వచ్చేసి పర్చేస్‌లోకి వచ్చేయండి. నెక్స్ట్ పర్చేస్. పర్చేస్‌కెళ్ళాక నెక్స్ట్ పర్చేస్ నెక్స్ట్ రిటర్న్ ఆర్డర్స్ అండి. రిటర్న్ ఆర్డర్స్లోకి వెళ్ళండి. రిటర్న్ ఆర్డర్స్లో ప్లేస్ తీసుకోండి. ప్లేస్ తీసుకున్నాక మనం ఇక్కడ డెలివరీ ఛాలెంజ్. డెలివరీ ఛాలెంజ్ తర్వాత ఆర్డర్ టైప్ డెలివరీ ఛాలెంజ్. డెలివరీ ఛాలెంజ్ తర్వాత సబ్ ఆర్డర్ టైప్ వచ్చేసి అన్కనెక్టెడ్. ఓకేనండి. ఈ అన్కనెక్టెడ్ పెట్టేసుకోండి. ఈ అన్కనెక్టెడ్ పెట్టాక నెక్స్ట్ సప్లై ప్లాంట్. సప్లై ప్లాంట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడికైతే ఏ ప్లాంట్కి అయితే పంపిస్తున్నారో ఆ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఛాలెంజ్ అని అడుగుతుంది. ఆటోమేటిక్గా మీరు ప్లాంట్ సెలెక్ట్ చేయడంతో ఇది వచ్చేస్తుంది. ఇక్కడ ట్రక్ నెంబర్ కొట్టండి. ఇప్పుడు ఏ ట్రక్లో అయితే మీరు డిఫెక్టివ్ పిఆర్లు పంపిస్తున్నారో ఆ ట్రక్ నెంబరు ఇక్కడ కొట్టండి. పెట్టాక ఆ డ్రైవర్ నేమ్. నెక్స్ట్ 50 డిఫెక్టివ్ పిఆర్స్ రిమార్క్స్లో మీ ఇష్టం. సెండ్ టు ప్లాంట్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కిందికి వస్తే మీకు యాడ్ మార్కెట్ రిటర్న్ అని ఉంటుందండి. యాడ్ మార్కెట్ రిటర్న్లో డైరెక్ట్ ఇక్కడ పిఆర్టీ పార్ట్ అని ఉంది కదండి. ఇప్పుడు మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో ఆ రెగ్యులేటర్ నెంబర్ అనేది దీనిలో పేస్ట్ చేసేసి ఇక్కడ ఎంటర్ కొట్టండి. అందులో టైప్ చేయండి, మీరు లేకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రజెంట్ అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయో అనేది ఇక్కడ మనకు కనబడుతుందండి. ఇక్కడ పెద్దగా పెట్టేసుకుంటే ఇక్కడ టోటల్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను సెలెక్ట్ ఆల్ కొడుతున్నాను. చాలా మంది అన్ని పంపిస్తారు ఉన్నాయని. కొంతమంది 100, 150, 200 ఉన్న వాళ్ళు కూడా మీరు డైరెక్ట్గా ఇండివిజువల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూ ఈ 20 యాడ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళి మళ్ళీ ఒక 20 సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో పేజీలోకి వెళ్ళేసి ఇంకో 20 అట్లా 20 యాడ్ చేయాలండి. అన్ని ఒకటిసారి సెలెక్ట్ ఆల్ చేసి ఒక్కొక్కటి రిమూవ్ చేయడానికి వద్దు. 50 పంపిస్తే ఎన్ని ఉన్నాయో అన్ని పంపిస్తే సెలెక్ట్ ఆల్ కొట్టేసి ఇక్కడ యాడ్ అని కొట్టండి. యాడ్ కొట్టేస్తే మనకు అయిపోతుందండి. ఇక్కడ మొత్తం టోటల్ యాడ్ అయిపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే 150, 200 ఉన్న కాడ ఓన్లీ 50 పంపిస్తాను, 100 పంపిస్తాను అన్నప్పుడు మాత్రము మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదండి. ఇక్కడ ఒక్కొక్కటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని 20 యాడ్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళి మళ్ళీ 20 సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యాడ్ కొట్టాలి. మళ్ళీ ఇంకో పేజ్లోకి వెళ్ళి ఇంకో 20 పెట్టేసి యాడ్ చేసుకోవాలి. అట్లా 100 ఎన్ని పేజీలు అంటే పేజీకి మళ్ళీ ఏంటంటే ఒకటేసారి సీదా ఇట్లా నేను ఈ పేజీలో 20 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పేజీలో మళ్ళీ 20 సెలెక్ట్ చేసుకొని అట్లా 100 చేసుకున్నాక యాడ్ చేసుకుంటా అంటే కాదు. ఒక పేజీలో 20 సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళేసి మళ్ళీ ఒక 20 తీసుకొని మళ్ళీ యాడ్ చేయాలి. ఇలా అయితేనే మనకు యాడ్ అవుతుందండి. ఇప్పుడు నేను యాడ్ అన్నాను, ఇక్కడ 50 అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. 50 పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ కౌంట్ అనేది రికార్డ్ కౌంట్ కూడా కనబడుతుంది. ఇప్పుడు కనబడినాయి, ఇప్పుడు మనకు యాడ్ అయినాయి కాబట్టి దీన్ని క్లోజ్ అప్లై కొట్టేసి మనం సబ్మిట్ కొట్టేయడం అండి. సింపుల్గానే ఇంతే కొట్టేయడం. అన్కనెక్టెడ్ ఈఆర్బీ అని అంటే చాలా మందికి నాకు రాదు, నేను కొట్టలేను అని చెప్పేసి అనుకుంటారు. బట్ కాదు, ఈజీ మెథడ్లో ఇలా మనం సబ్మిట్ చేసేసుకుంటాం. ఇక్కడ సబ్మిట్ అయ్యాక నెక్స్ట్ ప్రింట్ వెళ్తలేదు అని అంటారు కొంచెం. ప్రింట్ ఎందుకు వెళ్ళదు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం డైరెక్ట్ ప్రింట్ తీసేటప్పుడు మనకి ఇక్కడ రిపోర్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఈఆర్వి కనెక్టెడ్ అని ఉంది. మనం చేసింది అన్కనెక్టెడ్. ఇక్కడ డెలివరీ ఛాలెంజ్ అన్కనెక్టెడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ ఇష్టం పేరు పెట్టేసుకోండి, లేదంటే మీరు నార్మల్గా ప్రింట్ తీసినా అయిపోతుంది. అన్కనెక్టెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రింట్ అనేది మనం సబ్మిట్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. అందరు చాలా మంది మీద కనెక్టెడ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడతారు. అప్పుడు దానివల్ల ప్రింట్ అనేది బ్లాంక్ వస్తుంది. ఇది అనేది మనకు డైరెక్ట్ ఈఆర్వి డౌన్లోడ్. దీన్ని మనం డ్రైవర్కి ఇచ్చేసి పంపిస్తే సరిపోతుంది. ఓకేనా.